కోరిక అంటే మన వేలు. ఇప్పుడు మానవుడిగా ఏంటంటే ఇప్పుడు అది నాకు లేదు అని వెళ్ళి వెంటనే కోరేసుకోండి. దానికోసం బాబా ఏం చెప్పారంటే, ఇప్పుడు మనం చూసుకుంటే మనం కూడా ఒక భగవంతుడిమే. మనది ఒక ఆత్మ, దాని చుట్టూ ఏముందంటే మన బాడీ అనమాట. కానీ ఒక మానవుడు ఏమనుకుంటాడంటే, నాకేది లేదు కాబట్టి నేను కోరుకుంటాను. కానీ బాబా ఏం చెప్పారంటే, కానీ మనకు అన్నీ ఉన్నాయి. మన సంస్కారాల మూట, మనం దాన్ని ఆలోచించుకుని మనకేది లేదనే ధ్యాసలోనే ఉండిపోతున్నాం అనమాట. అదే సంస్కారాలను మనం తొలగించుకున్నామంటే మనకు అన్నీ ఉన్నట్టే చెప్పారు బాబా. ఇంకొకటి ఏమన్నారంటే, మనం కోరిక అడిగామంటే ఆయన వెనకాల వేసేస్తారండి. మనం ఎప్పుడు కూడా బాబా ఒక కోరిక కూడా కోరుకోకూడదు. ఆయన ఎంత ఇస్తే అంతలోనే మనం ఉండాలి. అలానే ఉదాహరణకి ఏంటంటే, ఒక రత్నాల వ్యాపారి ఉండేవారు. ఆ రత్నాల వ్యాపారి ఆయన వరల్డ్లో అన్ని రత్నాలు అమ్ముకుంటూ ఏడాదికి ఒకసారి వాళ్ళ ఇండియా వచ్చేవాడు. ఆయన ఏంటంటే ఆయన నలుగురు భార్యలు, ఒకరు ఢిల్లీలో, ఒకరు మద్రాసులో, ఒకరు కోల్కతాలో అలా ఉన్నారనమాట నలుగురు. ఆయన నలుగురికి ఉత్తరాలు రాశారండి. ఏమని రాశారంటే, నేను ఏడాది తర్వాత వస్తున్నాను, నేను చాలా సంపాదించాను, మీకు ఏం కావాలండి నన్ను అడగండి, మీకు అవన్నీ పంపిస్తాను నేను అన్నాను అని ఆ ఉత్తరాలు అలా రాశారు. ఫస్ట్ ఆవిడ ఏమన్నంట, నాకు ఎవ్వరూ కట్టుకోలేని పెద్ద భవనం కావాలి అని అడిగింది. అవునా సరే అయితే నేను పంపించేస్తాను, నేను మొత్తం డబ్బంతా పార్సల్ వేసి కట్టించేస్తాను అవును భవనం. ఇంకొక ఆవిడ ఏమడిగింది, నాకు ఎవ్వరూ వేసుకోలేని ఒక ఆభరణం కావాలి అని అడిగింది. సరే అయితే కానీ ఆవిడతో డబ్బు పంపించేస్తారు అయితే. మూడవడ ఏమడిగింది, ఎవ్వరూ వేసుకోలేని బట్టలు కావాలి అని అడిగింది. ఆవిడకి కూడా అలానే పంపించేస్తారు. ఆఖరి నాలుగో ఆవిడ ఏమడిగిందంటే, నాకు ఏమి వద్దు నువ్వే వచ్చాయండి. అయితే అందరికీ పార్సల్ వేస్తే ఆయన వెళ్ళిపోయాడు ఆవిడకి. ఇది ఏంటంటే, మనం కోరుకున్నామంటే మనం భగవంతుడే కోరుకోవాలి. ఇది కావాలి అది కావాలి ప్రత్యేకంగా కోరుకున్నామంటే ఆయన వదిలేసుకున్నట్టు అయిపోతాం అన్నమాట. ఇందులో నీతలు అలానే బాబా ఒక సహవాసం ఏదో చెప్పారండి, నీకు విషయవాంఛంగా ఏమైనా అడగాలని అనుకుంటే కనుక ఇక్కడికి రావద్దు, ఇది కరెక్ట్ కాదు, నా దగ్గరికి రావు అని చెప్పేశారండి డైరెక్ట్గా. నీకేమైనా కోరికలు కోరుకోవాలి అనుకుంటే నేను ప్రతి వీధిలో సందులో ప్రతి ఒక్కరిని ఉన్నారు, ఎవరు సాధువులు వాళ్ళందరూ కోరికలు తీర్చేవారు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు. లేదు నీకు భగవంతుడే కావాలి అనే కోరుకుంటే నా దగ్గరికి రా అని ఓపెన్ స్టేట్మెంట్గా చెప్పారండి. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఇది ఒక నీగ్రో కథ అనమాట. ఒక చక్రవర్తి ఉన్నాడండి. ఆ చక్రవర్తికి పనిచేసేవారుగా ఒక నీగ్రో ఉన్నారు. అలానే వాళ్ళకి ఒక చిన్న పిల్ల కూడా ఉంది, చిన్న పాప కూడా ఉంది. ఆ పాప అంటే ఆ చక్రవర్తికి చాలా ప్రాణం అనమాట, ఇంకా విపరీతమైన ప్రేమ అనమాట. ఆయన కూర్చుని రాజభవనం దగ్గర కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకుని చాలా బాగా చూసేవారు. మొత్తం రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని చూసి చాలా ఈర్ష్యపడేవారు. ఏంటి అంతటి రాజు అలాంటి అంత పిల్లని కూర్చోబెట్టుకున్నారా అని. ఒకరోజు చక్రవర్తి ఏమనుకున్నారంటే, ఇలా కాదు, ఈ అమ్మాయి కోసం ఈ పాప విలువ చెప్పాలి అని ఒక సభ ఏర్పాటు చేస్తారు రాజు. ఒక పెద్ద సభ ఏర్పాటు చేస్తారన్నమాట, మంత్రులు మొత్తం అందరితో కలిసి. ఆ సభలో ఆయన కూడా పెడతారు. ఏంటంటే సభ నిండా మొత్తం బంగారం వెండి అవన్నీ పెట్టి సభ ఏర్పాటు చేస్తారు. అందరూ సభకి అటెండ్ అవుతారు. అయిన తర్వాత అందరూ సభ ఏంటంటే 5 minutes నేను టైం ఇస్తున్నాను, మీరు ఏ ఆభరణం ఏదైతే చేయి వేస్తారో ఆ ఆభరణం మీకే వచ్చేస్తారని చెప్తారు. అయితే అలానే ఆయన మొత్తం 5 minutes టైం ఇస్తారు. అవన్నీ అవుతూ ఉంటాయి. అది అయిన తర్వాత ఆయన 5 minutes వెంటనే బెల్ కొడతారు. అందరూ ఎవరి వస్తువుల్లో అందరూ చేసుకుని ఉంటారు. 5 minutes అయిపోయినా మళ్ళీ బెల్ కొడతారు. ఎవరి చేతుల్లో తీసేయండి అంటారు. అందరూ బంగారం మీద వెండి మీద అన్ని చేతులు వేస్తూ ఉంటారు. కానీ ఈ అమ్మాయి మాత్రం రాజుగా చేపడుతుంది.
వెంటనే రాజుగారు ఏమంటారంటే, మీరందరూ ఆ వస్తువులన్నీ చేయి పక్క తీసేయండి, ఆ వస్తువులన్నీ కూడా ఆ అమ్మాయికే చెందేస్తాయి, ఎందుకంటే అమ్మాయి నా చేయి పట్టుకుంది అని చెప్తారన్నమాట. అలాగా ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం కోరుకున్నామంటే డైరెక్ట్ ఆయన్నే కోరుకోవాలి, ఇంకేది మనం కోరుకోకూడదు. మనం బలవంతంగా ఏమైనా అతన్ని భరించలేక మనం అడిగితే కనుక డైరెక్ట్గా ఆయన రక్తాన్ని మనం పీల్చినట్టే అని చెప్పారు. అంటే ఆయన చాలా విపరీతమైన బాధ పెట్టినట్టే అనమాట. ఒక్కో కోరిక కోరుకున్నప్పుడు లేదు, మనం ఇప్పుడు చూడండి, మనం కోరికలు కోరుకోకుండా ఉండలేదు. మనం ఏదైనా ఆకలేస్తుందంటే బాగా ఇష్టమైన ఫుడ్ తినాలంటే కోరుకుంటున్నాం. అదే ఇప్పుడు మనం అమ్మని ఎలా అడుగుతున్నాం, అమ్మ నాకు ఇది కావాలి, అలా ప్రేమగా అడిగితే ఆయన చేయగలని చెప్పారండి. అలా ప్రేమగా అడిగినా కూడా అది బాధే అయింది, కానీ కొంచెం తీరుస్తా అన్నారు. ఇంకోటి ఏంటంటే, అడగకుండా ఉన్నామంటే ఇంకా చాలా సంతోషపడతాను నేను అని అన్నారు. అలానే ఇంకొక ఉదాహరణ చెప్పుకున్నామండి. ఇంకొకటి ఏంటంటే, ఒక పెద్ద అడవిలో పెద్ద సింహం ఉందన్నమాట. అది చాలా కింగ్ ఇంకా అదేం చేస్తుంటే మొత్తం జంతువులందరూ తినేస్తూ ఉంటుంది. లాస్ట్ ఒక ర్యాబిట్, ఒక జింక మిగులుతుంది అన్నమాట. ఇవి రెండు ప్లాన్ చేసుకుంటాం ముందే, మనం ఇంకా మనల్ని కూడా చంపేస్తుంది, మనం ముందే సరెండర్ అయిపోదాం అని ఇద్దరు ప్లాన్ చేసుకుని వెళ్ళి సింహం దగ్గర అలా పడిపోతాయి అన్నమాట నమస్కరించేసి. ఏంటి ఎలా చేస్తున్నారంటే, ఏమేంటంటే, ప్రభు నీ దగ్గర ఉంటాం, మేము నీ పక్కనే ఉంటాము, నీకు ఏ సాయం కావాలన్నా మమ్మల్ని అడుగు, ఇంకేం మా వల్ల అవ్వలేదంటే నువ్వు మమ్మల్ని కూడా తిని అని చెప్తాను. అవునా సరే అయితే అని నెక్స్ట్ రోజు అందరూ ముగ్గురు కలిసి వేటకెళ్తారు. వెళ్ళి అది అప్పుడు సింహం కూడా ఒక 3 జంతువులు కొడుతుంది. ఆ 3కి 2 తీసుకుని లాక్కుని వస్తాయన్నమాట. దగ్గర పెట్టాడు కొంచెం. సింహం జింకని అడుగుతుంది, ఏం చేద్దామంటాము? ఏం చేద్దాం ప్రభు, ఫస్ట్ది మీకు, మిడిల్ నాకు, లాస్ట్ ర్యాబిట్కి అని. అవునా సరే అయితే జింక కూడా వేసేస్తుంది సింహం. ర్యాబిట్ని అడుగుతుంది. ర్యాబిట్ని అడిగితే ర్యాబిట్ ఏమంటుంది, ఫస్ట్ లంచ్కి, మిడిల్దేమో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి, మిడిల్ లంచ్కి, లాస్ట్ది డిన్నర్కి ఉంచుకుంటుంది. అది నీకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి, ఎంత చిన్న దాన్ని అని అడిగితే, జింకని చూసి నేర్చుకున్నాను ప్రభు, దాన్ని చూసి నేర్చుకున్నాను అంటున్నాను. వద్దు, మొత్తం అంతా నువ్వే తీసేసుకో, నేను ఫ్రెష్గా తింటాను, నాకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తింటాను, నేను మొత్తం తీసేసుకొని మొత్తం సింహం అంతా ర్యాబిట్కి ఇచ్చేస్తాను. అది ఆయనకి మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. అన్నీ మనం ఏమైనా మనం ప్రతిదీ కోరుకోకుండా ఉంటే ప్రతిదీ ఆయన మనకి ఇస్తూనే ఉంటారు. కాబట్టి మన అవతార పురుషుతో సహవాసం కాబట్టి మనం నిత్యం ఆయనే కోరుకోవాలన్నమాట. అది మనం ఆయన చేయవలసింది. ఇంకా ఏంటంటే బాబా కూడా చెప్పారు, డిజైర్ అండ్ డిజైర్లెస్ అంటే నువ్వు కోరుకున్నా అంటే నువ్వు ఏది స్థితి లేని కోరికను కోరుకోవాలి అని చెప్పారు. ఇది నేను కోరిక కోసం చెప్పాలనుకుంది, ఇంకేమైనా తప్పు చేసింది అవతార మెహర్ బాబాకి.